దాంట్లో రిస్ట్రిక్షన్ లేదు, బీపీఎల్ లేదు, ఏపీఎల్ లేదు, అందరికి ఇస్తాం. పులివెందుల ఎమ్మెల్యే ఒక కామెంట్స్ మీ మీద తీవ్రమైన ఆరోపణలు ఏమంటాడంటే, ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. గత 5 సంవత్సరాల్లో నేను బాగా చేశాను కలెక్టర్ల విషయంలో. చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టక రాత్రిపూట వెళ్తున్నాడు తప్ప నిజానికి అడ్మినిస్ట్రేషన్ కాదు అంటూ తీవ్ర ఆరోపణలు చెప్పాడు కదా ఆయన, పని చేయకుండా అన్నీ అయిపోతాయని. అందుకే కదా ఈ పని చేశాడు. ఇప్పుడు 3 బ్రీచెస్ ఉండి చూడని వ్యక్తిని ఏమంటాం మనం? అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం? బాధ్యత ఉంటే మరి చేస్తారా? అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయొద్దని సమర్థించుకుంటున్నాడు. మనందరికీ పని లేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలి కొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు. అదే గాని ఈరోజు ఇలాంటి ఇప్పుడే కాదు, ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా? వరద వస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి, డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి, ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు. ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి. ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి. నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి? అడిగే రైట్ నాకు ఎక్కడుంది? అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి? అక్కడ నాశనం అయిపోవాలనా? అంటే ఇది బాధ్యత. అందుకే నేను చెప్పాను మీకు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు. ముద్దులు పెట్టి లోపలికి పోయి 10 సార్లు చేతులు కడుక్కునే రకం వేయి. అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు. సిన్సియారిటీ ఉండాలి, మనస్సాక్షిగా పనిచేయాలి. ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను. అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఒక సైకో. ఆయన అనుకున్నదే రైట్ అని మనం నమ్మిస్తాడు, మెస్ప్రిజం చేయడం, అదే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను. మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్లు ఈ పక్క పంపించానంట. కెన్ యు టెల్? బుద్ధి జ్ఞానం ఉందా? మీరు కూడా వినేవాళ్ళకి మీకు ఏమన్నా ఉందా? అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చిందని అడుగుతున్నా. ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాలనా? కాదు, కాదు. బుడమేరు నది, అది ఒక వాగు, అది ఒక డ్రెయిన్కు నదికి డిఫరెంట్ జరిగిన వాటిని ఏమంటాం? ఇంకా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట, దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట. మా ఇల్లు అవతల సైడ్ ఉంటుంది, బుడమేరు యువతల సైడ్ ఉంటుంది. అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో. నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని. నేను మాట్లాడితే మీరేమనుకుంటారండి? కృష్ణా నదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే 2 నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది? ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి? అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు, టమోటాకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు. వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి? స్పష్టత లేదు, సబ్జెక్ట్ లేదు, నేర్చుకోవాలని ఆలోచన లేదు. సాయంత్రం అయితే గల్లాపెట్ట తిరిగి ఎంత వచ్చిందో చూసుకుంటారు. ఈరోజు కలెక్షన్ ఎంత అని. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తాను. ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి. ఆ రోజులు అయిపోయినాయి. మొన్నటి వరకు మోసాలు చేశారు, కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. నాకు పని లేకుండా తిరుగుతున్నా, దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు. ఏమంటారు? వెళ్ళాడా? రేపు వెళ్తున్నాడా? పోస్ట్ పోన్ చేయలేదా? కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు. మనందరికి పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు, నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నా. అంటే చాలా వరకు ఇంట్లో ఉండేటి అయితే కొన్ని లాక్ చేసుకొని వచ్చారు. నిత్యావసర వస్తువులు ఏమీ ఉండవు, చాలా వరకు పోయి ఉంటాయి. కొన్ని ఇంట్లో నీళ్లు రాకపోతే కొద్దిగా ఉంటాయి.
దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలో ప్రొటెక్ట్ చేయడం. పెట్రోలింగ్ పెట్టాం. పోలీస్ రాత్రి చెప్పాను నేను, ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయండి. కొంత పోలీస్ ఫోర్స్ కూడా విజిబుల్ గా పెట్టండి. ఎక్కడా కానీ ఎవరన్నా కానీ ఇలాంటి చేస్తే ఇమీడియట్ గా పట్టుకున్నట్టుగా కఠినంగా కూడా వ్యవహరించమన్నాం. నిన్న కూడా చెప్పాను నేను మీకు అందరికీ, చాలా ప్రదేశాల్లో కొంతమంది ప్రైవేట్ బోట్ ఆపరేటర్లు వచ్చి డబ్బులు వసూలు చేశారని. ఇప్పుడు అది స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు బోట్లు ఇంకా తగ్గిపోయినాయి, ఇంక పెద్దగా అవసరం ఉండవు. అలాంటివి కొన్ని జరిగాయి. కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని, అది కూడా కొంచెం మంచిది కాదు. అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం. ₹2, ₹5, ₹10 కూరగాయలు 3 రేట్లు పెట్టాం. ఆకుకూరలన్నీ ₹2కి ఇస్తాం సబ్సిడీతో. 10, 15, ₹20 చేసేటన్ని ₹5కి ఇస్తాం. ₹30, ₹25 చేసేటన్నిటికీ ₹10 పెడతాం. 3 రేట్లే ఉంటాయి. ఆ 3 రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి. డంప్ చేస్తాం, మొబైల్ పెడతాం, ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం. అంత మునుపు కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టా. ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.